అమ్మా, అమ్మవని నిన్ను చెప్పుకోవడానికి నిజంగా నేనెంతో గర్విస్తున్నానమ్మా. కన్నబిడ్డ కళంకిని కాకూడదని, నా కథతో పాటు నీ కథ కూడా ఒకేసారి ముగించుకోవాలని పాలల్లో విషం కలిపావు కదమ్మా. గీత, నీ బిడ్డ చావు కళ్ళారా చూడలేక నాకంటే ముందు నువ్వే అంతమైపోవాలనుకున్నావు. వద్దమ్మా, నువ్వు చనిపోకూడదు, నువ్వు బ్రతకాలమ్మా. నా కోసం నువ్వు బ్రతికే తీరాలమ్మా. గీత, వారిచ్చినట్లున్నారమ్మా. వచ్చాడా? నువ్వెవరు? నేనెవరో గుర్తులేనా? లేదు, నువ్వెవరో నాకు తెలియదు. ఆడవాళ్ళని ఆట బొమ్మలుగా చేసి వాళ్ళ జీవితాలతో చెలగాటాలాడే మీలాంటి వారికి గుర్తు లేకపోవటం చాలా సహజం. కానీ మిమ్మల్ని, మీరు చేసిన ఘోరాన్ని జీవితాంతం మర్చిపోలేను నేను. నువ్వు మీ కళ్ళబొల్లి మాటలు నమ్మి నా సర్వస్వాన్ని మీకు అర్పించి నిలువున పతనమైపోయిన నేనే. ఓ, నువ్వా? నువ్వు కూడా ఇక్కడే ఉంటున్నావా? నేను ఇప్పుడు వచ్చింది నీ కోసం కాదు, గీత కోసం. ఓ, గీత కోసం వచ్చారా? రండి. రండి. అదిగో గీత, మీరు ఏది కోరుకున్న గీత. మీ అమానుషత్వానికి ఆహుతి అయ్యేందుకు బలిపీఠం మీద సిద్ధంగా ఉన్న గీత, మీ గీత. గీత, ఆగండి. అడుగు వేసే ముందు గీత ఎవరో తెలుసుకుని మరి వేయండి. రాధా, గీత ఎవరో కాదు, సాక్షాత్ మీ బిడ్డ, మీ రక్తం. కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నా. లేదు, దైవ సాక్షిగా చెప్తున్నాను, ఇది నిజం. మీరు నన్ను శాశ్వతంగా మర్చిపోయినా పర్వాలేదు, కానీ దయచేసి ఆ రోజు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. గర్భవతిగా వచ్చి మీ ముందు నిలిచి మీ నీడలో చోటివ్వమని ఎంతో ప్రాధాయపడ్డాను. కానీ నన్ను కనుకరించకపోగా అనరాని మాటలన్నీ అవమానించి నన్ను నడి వీధిలోకి గెంటేశారే, గుర్తుందా? ఆనాడు నా కడుపులో పెరిగిన బిడ్డే ఈనాడు మీ కళ్ళ ముందున్న గీత. నా మాట నమ్మండి. అమ్మా గీత, ఏంటమ్మా, నీకేమైంది? వెళ్ళిపోతున్నానమ్మా, తృప్తిగా వెళ్ళిపోతున్నా. కళ్ళు మూసే ముందు కన్న తండ్రిని కళ్ళారా చూసేననే సంతృప్తితో వెళ్ళిపోతున్నానమ్మా. గీత, ఏంటమ్మా, ఏంటమ్మా అనేది? ఏం లేదమ్మా, నేను పతితనైపోతానన్న భయంతోనే కదమ్మా నువ్వు నాకు విషయం కలిపిన పాలు తెచ్చిచ్చావు. కానీ ఒక్క విషయం ఊహించలేకపోయావమ్మా. రేపు సంఘంలో నేను పతితగా ఎలా బ్రతుకుతాననుకున్నావమ్మా? అంటే నేనెప్పుడో విషయం తీసుకున్నాను. నీ రహస్యాలన్నీ తెలిసిపోయాయి, మర్యాదగా లొంగిపో. నాకు మీరు ఏ శిక్ష విధించినా సిద్ధం, కానీ ప్రాణాపాయంలోనూ నా బిడ్డను బ్రతికించాలి. నీ బిడ్డ? నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోపోయి నీ గీత. సత్యం, గీత ఎవరో కాదు, నీ ఒక్కగానొక్క చెల్లెలైన రాధ బిడ్డ. సౌభాగ్యంలో ఉంది. అంబులెన్స్ తీసుకురండి. ఏంటమ్మా?
ఏం జరిగిందమ్మా? గీత గీత విషయం తీసుకుందన్నయ్యా. విషయం తీసుకుందా? డాక్టర్ గారు, ఇప్పుడు ఏం చెప్పలేమమ్మా, మా సాయశక్తిలో ప్రయత్నిస్తాం. చాలా వీక్ గా ఉంది సిస్టర్. గవర్నమెంట్ ఇంజక్షన్ రెడీ చేయి. పర్వాలేదండి, ప్రాణగండం తప్పి రండి. అమ్మా గీత, అమ్మా గీత, గీత తల్లి. గోపి, కంగ్రాచులేషన్స్. ఎస్పీగా నీకు ప్రమోషన్ వచ్చింది. అంతేకాదు, నువ్వు చేసిన ప్రజాసేవను గుర్తించి ప్రభుత్వం నీకు బంగారు పథకం బహుకరించడానికి నిర్ణయించిందన్న వార్త నాకు ఇప్పుడే తెలిసింది. ఈ సంతోష సమయంలో ఈ హారం నన్ను వేయి. ఈ హారం వేయవలసింది నాకు కాదు సార్, నన్ను తీర్చిదిద్దిన వీరికి, చదువు సంస్కారానికి పరిపూర్ణమైన ప్రతిరూపంగా నిలిచిన ఈ మహా వ్యక్తికి. లేదు నాయన, నా పట్ల నీకున్న కృతజ్ఞతాభావంతో అంటున్నావే కానీ
నేనొక మామూలు మనిషిని. చదువులో సంస్కారంలో పరిపూర్ణత్వం పొందిన మానవులు ఎవ్వరూ లేరు. చదువు సంస్కారాలనేవి అనంతమైనది.